వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. కూటమి అధికారంలోకి రావడంతో తమకు పదవులు ఖాయమని ఆ జిల్లా తమ్ముళ్లు భావించారు. నామినేటెడ్ పదవులు భావించి భంగపడ్డారు. దీంతో చాలామంది నేతలు అధిష్టానం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పార్టీ పదవులతో వారిని శాంతిపరచాలని అధిష్టానం భావిస్తుందట. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఇప్పుడు అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారట. తాము ఆశించిన నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో కనీసం పార్టీ పదవిపై ఆశలు పెట్టుకున్నారట. పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో ఈసారి తమ జిల్లాకు చెందిన నేతకు కన్ఫామ్ అవుతుందని నమ్ముతున్నారట. అలాగే జాతీయ రాష్ట్ర స్థాయి కార్యవర్గంలో కూడా చిత్తూరు జిల్లాకు స్థానం లభిస్తుందని ఆశిస్తున్నారట. జిల్లా నేతల మనోభావాలు అర్థం చేసుకుని టీడీపీ అధిష్టానం పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో వైసీపీ నేతలను కట్టడి చేయగల చేవ ఉన్న నేతల కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీని కట్టడి చేస్తూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయగల సత్తా కలిగిన నాయకులను ఎంచుకొని వారికి పొలిట్ బ్యూరోతో పాటు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపిక ఉంటుందని అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం 3 రోజుల పసుపు పండుగ గత నెల ముగిసింది. కడప గడపలో జరిగిన మహానాడు పండుగలో నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మే 29న జరిగిన బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో కడప జిల్లా జగన్ అడ్డా కాదని రుజువు చేశారు. వరుస విజయాలు సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తిరిగి గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం పటిష్ట కమిటీలను ఏర్పాటు చేయడానికి కసరత్తులు ప్రారంభించారు. జూన్ చివరిలోపు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచి ఒకరికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పిస్తారని జిల్లా నేతలు బలంగా నమ్ముతున్నారు. అలాగే జాతీయ స్థాయి కమిటీలో మరొకరికి చోటు ఉంటుందని కూడా భావిస్తున్నారు. వైసీపీ రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి, మాజీ మంత్రి రోజా ఉన్నారు. జిల్లాలో రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు జీడి నెల్లూరు, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. అంటే రెడ్డి, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు జాతీయ కమిటీలో స్థానం కల్పిస్తే మంచిదని మరికొందరు భావిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి పొలిట్ బ్యూరోలో అవకాశం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారు. ఈసారి మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయన వర్గాన్ని అధిష్టానం నిరాశపరిచింది. అయితే పార్టీ పదవికి ఆయన అన్ని విధాల అనుభవజ్ఞులు, సమర్థత కలిగిన నాయకుడని తమ్ముళ్లు భావిస్తున్నారు. గతంలో కోశాధికారిగా ఉన్న కుప్పంకు చెందిన మునిరత్నం బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈయన ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. అయినా ఆయనకు ఈసారి పార్టీలో కీలక స్థానం ఇస్తారని అనుకుంటున్నారు. అదేవిధంగా మరో బీసీ నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చిత్తూరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ కు కూడా కమిటీలో చోటు ఉంటుందని నమ్ముతున్నారట. ఇక మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, ఏఎస్ మనోహర్ కి నామినేటెడ్ పోస్టులు ఇస్తారా లేక పార్టీ పదవులు అప్పగిస్తారా అన్న దానిపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. పార్లమెంటు సభ్యుడు దుక్కుమళ్ల ప్రసాదరావు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా ఉన్నారు. జిడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ గా కొనసాగుతున్నారు. అదేవిధంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ కి ఇతర పదవి ఏది ఇవ్వలేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురిలో ఒకరికి పార్టీలో కీలక బాధ్యత అప్పగిస్తారని భావిస్తున్నారు. ఏది ఏమైనా మరో 15 రోజుల్లో పార్టీ పదవులను అధిష్టానం ఎవరికి కట్టబెట్టనున్నదో తేటతెల్లం కానున్నది.